ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో విజయానికి ఏ పని చేసినా మీకు ఎటువంటి సమస్య ఉన్నా దానిలో విజయం పొందడానికి అత్యంత శక్తివంతమైన మంత్రం గురించి చెప్తాను. మీరు ఒకటి గుర్తుంచుకోండి. తంత్రంలో చాలా చిన్న చిన్న తేలికైన మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిని మనం నమ్మి విశ్వాసంతో చేసుకోవాలి. మీరు ఎవరైనా సరే చేస్తున్న పనుల్లో, వ్యాపారంలో విజయం కావాలనుకున్న వారికి, అలాగే పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇలాంటి వాటిలో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే పెండింగ్‌లో ఉన్న బిల్స్ కావచ్చు, పెండింగ్‌లో ఉన్న పనులు కావచ్చు, ఇలాంటి విషయంలో కూడా మీకు రక్షణ కోసం, సంపదకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించడం కోసం ఇది చాలా శక్తివంతమైన, ప్రభావవంతమైన మంత్రం. మీరు గుర్తుంచుకోండి. దీనికి ఒక నిర్దిష్టమైన కోరిక. ఎంత కష్టమైనా ఈ మంత్ర జపాన్ని మీరు విజయాన్ని ఇస్తుంది అని చేస్తే ఖచ్చితంగా 100% విజయం లభిస్తుందని తంత్రశాస్త్రం చెప్తుంది. ఇది సిద్ధించడం కోసం మీరు చేయాల్సిన విధానం ఏంటంటే, వరుసగా 41 రోజుల పాటు రోజుకి 324 సార్లు, అంటే 324 సార్లు ఈ మంత్రాన్ని జపం చేయాలి. ఎప్పుడు చేయాలి మంత్రాన్ని? రాత్రిపూట 12 దాటిన తర్వాత ఈ మంత్రం చేయాలి. అది ఈ మంత్రానికి చాలా సరైన సమయము, చాలా శుభంగా ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ మంత్రం చేస్తున్న మధ్యలో అమక్ అంటే నేను, లేదా సమస్య, లేదా కోరిక ఇది చెప్పుకొని చేయాలి. అంటే ఏదైతే ఆ అమక్ అనే ప్రదేశంలో మనం ఇది చెప్పుకోవాలి. కోరిక కావచ్చు, పేరు కావచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇది శాబరి మంత్రాల్లో చాలా శక్తివంతమైన మంత్రంగా చెప్తారు. ఇది మీరు ఆడవారైనా, మగవారైనా చేయవచ్చు. ఆహారం తిన్న తర్వాత చేయవచ్చా? చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రాత్రి 12 తర్వాత చేయాలి. చేసే ముందు కాళ్ళు, చేతులు కడుక్కొని ముఖం తూర్పు వైపు పెట్టి చేయాలి. మంత్రం వచ్చేసి ఓం నమో మహాశాబరి శక్తి మం అరిష్ట నివారాయ నివారాయ మం. అమక్ అంటే అక్కడ ఉన్న సమస్య కానీ మీ కోరిక అని చెప్పుకోండి. తర్వాత కార్యసిద్ధి కురు కురు స్వాహ. మరొకసారి చెప్తాను. ఓం నమో మహాశాబరి శక్తి మం అరిష్ట నివారాయ నివారాయ మం అమక్ కార్యసిద్ధి కురు కురు స్వాహ. ఇది 324 సార్లు మీరు ప్రతిరోజు రాత్రి చేయాలి. ఇది మాల కావాలా? ఏది మీరు మామూలుగా కూడా చేయవచ్చు. మాలతో చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కానీ గుర్తుంచుకోండి, వరుసగా 41 సార్లు, 41 రోజులు చేయాలి. ఆడవారైతే మాత్రం నెలసరి సమయంలో గ్యాప్ ఇవ్వండి, తర్వాత కంటిన్యూ చేయండి. ఇది ఖచ్చితంగా మీ కోరికల్ని నెరవేరుస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, దేనికి చేస్తున్నారు? వ్యాపారం బాగుండాలి. అమక్ అనే ప్రదేశంలో వ్యాపారం, విజయం కావాలంటే విజయం, కోర్టు కేసుల్లో విజయం కావాలన్నా, అలాగే మీరు డబ్బు రావాలన్నా, శత్రు నిర్మూలన జరగాలన్నా, సంపద పెరగాలన్నా, వీటికి మీరు ఏదైనా కోరుకోవచ్చు. ఈ మంత్రానికి అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.